వెల్కమ్ టు టీవీ4 టైమ్ న్యూస్. ఇది నిరంతరం ప్రజల కోసం. తెలంగాణ టైమ్ న్యూస్ క్రమానికి బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి అందరినీ గెలిపించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి ఇన్ఛార్జ్ మిత్రులు బాలాసింగ్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సంజీవ్ గారికి, ఆనంద్ గారికి, అదేవిధంగా మరి వేదిక పైన ఉన్నటువంటి అధికారులు, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ జనార్దన్ రెడ్డి గారికి, డిఎస్పి వెంకటరెడ్డి గారికి, సిఐఎస్ఐ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, మిత్రులు లక్ష్మణ్ శర్మ గారికి, అదే నాకేమో తక్కువ టైం ఉంది కాబట్టి పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులకు కనిపించేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కాలక్రమం అంటుంటారు కదా, జరుగుతూ ఉంటుంటాయి పనులు, కొన్ని ఆగిపోతుంటుంటాయి. కొన్ని నేను తర్వాత ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక ఎలక్షన్ ఇక్కడికి వస్తే ఈ ఎలక్షన్లో మన ప్రాంతవాసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి మనం గవర్నమెంట్లో ఉన్నాం, ఇది ఏర్పడాలని ఆకాంక్షించాం. ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు మరి అవకాశం ఇచ్చినారు. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద జనాభా ఉన్న శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సూచనలు కావచ్చు, వారి యొక్క అభిప్రాయం కావచ్చు, మరి ప్రయత్నం చేస్తున్నారు. బిల్లు కూడా అసెంబ్లీలో పాస్ చేయించేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అయినా కూడా అక్కడ పెండింగ్లో ఉంది. పూర్తిగా కన్ఫర్మ్ కాకుండా వెళ్తే ఇక్కడ కూడా ఇబ్బంది. అయినా 42% ఇస్తామంటే కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళినారు. అది ప్రకారం మా ఎమ్మెల్యేలైనా బాధ్యత వహించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది శిరసా వహించాలని చెప్పేసి వారి ఆలోచన. వారికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి మంచి మెజార్టీతోటి వారిని సీఎం, నాకు కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు. ఈ ప్రభుత్వం బాగా నడిపించాలి అంటే అందరి సపోర్ట్ మళ్ళీ కావాలి. అందులో భాగంగా వారి మాట ప్రకారం, గౌరవ ముఖ్యమంత్రి మాట ప్రకారం ఒక బీసీలకు మరి పార్టీ తరఫుకెళ్ళి అవకాశం ఇవ్వాలి అంటే ఇక్కడ చాలామంది ఓసీలు ఉన్నారు, ఇక్కడ వైశ్యులు ఉన్నారు, నుంచి ఇవ్వాలనే ఉద్దేశంతో వారి మాటను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గౌరవించి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్, ఎన్నికైనటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా మరి అవకాశం ఇవ్వాలని చెప్పేసి పెద్దలకు అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ఏ పార్టీ నుంచి ఎన్నికైనా కూడా ఉంటుంది. చాలామంది ఎమ్మెల్యేలు అయినారు, చైర్మన్స్ కూడా అయి ఉంటారు, అంతకు మొదలు సర్పంచులు కూడా అయినారు. ఆ పీరియడ్లోనే చాలా కుటుంబాలు బాగుపడే విధంగా, బీదాకు పనికొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు చేసిండ్రు. ఆనంద్ గారు బ్రదర్ వచ్చిందని చెప్పి ఇక్కడికి వచ్చి మాట్లాడినారు. 70 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టినాం, గతంలో కూడా ఖర్చు పెట్టారు. అంతకు మొదలు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఖర్చు పెట్టి ఉంటారు ఆ ప్రభుత్వాల ద్వారా. ఆయన కూడా వారి మాటలలో ఏముందంటే ఆ కాలువలు సరిగ్గా లేకపోవడం, మా ఇంటి వెనకాలకి వెళ్తే నాకు ఇప్పుడు అర్థమైంది ఎంత ఘోరంగా ఉంది అని వారు చెప్తా ఉన్నారు. ఉండేది ఇక్కడ నేను ఎమ్మెల్సీగా ఉంటే వీధులలో తిరుగుతూ ఉంటుంటే ఎండలో తిరగాల్సి వచ్చింది. అప్పుడున్న ప్రభుత్వంలో మాకు 50 కోట్లు కావాలంటే నువ్వు మొదలు ఏమేం పని కావాలో అది చూసుకొని రా అని చెప్పిండు ఆయన. నాకు కూడా రాజకీయం తెలియదు, నేను ఆ పేర్లు చెప్పడం బాగానే ఉంటుంది. ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి మాట వచ్చి డబ్బులు ఎన్ని కావాలో అడుగు అన్నాడు అన్నట్టు. అయితే అప్పుడున్న కమిషన్ ఆయన తప్పుగా మాట్లాడతలేను, నాకు ఒకటి ఇవ్వండి అంటే ఆయన చెప్పడం మాకు ఒక 50 కోట్లు అయితే చాలా బాగా అవుతుంది సార్ అన్నాడు.
50 కోట్లు దేనికి పెడతాం, ఎక్కడ పెడతాం, ఏం చేయాలో అది చెప్పమని చెప్పిన. నేను ఇంకా ఇస్తాను వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అయిపోయింది, ఇక రాదు. నువ్వేమైనా లిస్టు తీసుకొచ్చినావా? ఎస్టిమేషన్స్ ఉన్నాయా? నీకు నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా ప్లాన్ ఉందా అని అడిగిండు. నిజంగా చెప్తున్నా, నేను మంచిగా చెప్తాను, తప్పు ఏముంది. అప్పుడున్న ప్రభుత్వంలో అంటే నా దగ్గర ఏం ప్లాన్ లేదు సార్, వాళ్ళు కావాలంటారు, నేను వచ్చినాను. గట్ల అడిగితే నువ్వు చదువుకున్నావు, నువ్వు గట్ల అడుగుతావా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. ఇక నేను ఏం ఆలోచన చేయలేదు, కొద్దిగా మనసుని వచ్చినట్టుగా అనిపించింది. కానీ ఆ ప్రభుత్వంలో అయినా ఆయన చెప్పింది మంచి మాటనే. నేను వీధి తిరిగితే, ఇల్లు తిరిగితే అక్కడ ఉన్న సమస్యలు తెలిసినట్టు అవుతే వస్తుందంటే వీళ్ళని చెమటలు పట్టించిన ఇదే ఆనంద్, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ తిరగలేక చెమటలు కక్కుకుంటూ వచ్చారు. ఆయన కూడా ఏడ పడితే ఆడ కూడా పడుతుండ పెద్ద మనిషి. అరే నువ్వు 60 ఏళ్ళు లోపలనే ఉండవు కదా, నీకేంది తిరుగుతావు కదా అంటే కొద్దిగా దమ్ము వస్తుంది సార్ అన్నాడు. ఇక దమ్ము తీసుకొని రమ్మని ఈ నగరం గుర్తు పెట్టుకునే విధంగా ఒక ముందు చూపుతోటి ముందుకు వెళ్ళాలి, ఆ ప్లానింగ్ లేకుండా వెళ్ళాలని పని ఇచ్చినాం. ప్రజలు నన్ను ఆదరించలేదు, కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. నేను చాలా 63 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం. ఇక్కడ 70 కోట్లు పెట్టేస్తే అందులో 4వ భాగం కూడా లేనటువంటి ఆ జనాలకు 63 కోట్ల రూపాయలు వెచ్చించినాం అక్కడ బాగుపడాలని. ఇంకా కూడా ఇంకో 100 కోట్లు అవసరం వస్తుంది అక్కడ. ఇక్కడ కూడా 100 కోట్లు పెట్టినా కూడా పూర్తి స్థాయిలో నేను అనుకున్నట్టుగా ఇంకా డెవలప్ అవ్వడం కష్టం. 100కు పైన పెడితే తప్ప ఒక షేప్కు రానటువంటిది. ఆమన్గల్లో నాకు తెలియలేదు. ఒకటి, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అందులో మన ప్రాంత వాసి మన ఎంపీ గారు ఉన్నారు, డాక్టర్ మల్లు రవి గారు మంచిగా ఓట్లు వేసేసి 1,00,000 పైన మెజార్టీతో గెలిపించారు. నన్ను కూడా ఆదరించి నన్ను కూడా గెలిపించారు. మరి ఏది తీసుకురావాలన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. మధ్యన నేను శకుని అనుకున్నా, మంచి అయినా చెడు అయినా నేను ఒకటి ఉన్నా. ఇది ఏమాత్రం ఆలోచన లేకుండా, ఎందుకంటే 63 కోట్ల రూపాయలు టేస్ట్ చూపించినాం, రుచి చూపించినాం. అక్కడ ఈ ప్రభుత్వం అయితే ఇట్లా చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేస్తూ ఉంది, రేవంత్ రెడ్డి గారి దగ్గర ముఖ్యంగా ఈ మున్సిపల్ శాఖ కూడా ఉంది అని చెప్పినాం. నేను గొంతు దించుకొని వచ్చిన ఇక్కడ కలవకుర్తి ఎట్లయితే వెళ్ళినో అక్కడ కూడా ఇల్లు తిరిగిన, అయినా నాకు తెలియలే, ఆదరించలేదు. ప్రజల తీర్పే తుది నిర్ణయం, అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి నేను గౌరవిస్తాను దాన్ని. ఎక్కడ కూడా తప్పుడు పని చేయాలని నా ఆలోచన లేదు, నేను చెయ్యను కూడా. తప్పు చేసేటప్పుడు ఇంట్లో కూర్చుంటాను, రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటాను. నన్ను ఎవరు ఏమన్నారు కదా, ఇంకప్పుడు చేత కాలేదు కాబట్టి కూర్చున్నాను చెప్తాను. కానీ పని చేస్తున్నప్పుడు నిజంగా ముఖ్యమంత్రి గారికి ఒక బలం చేకూరే విధంగా నాకు కూడా ఇంకా ధైర్యంగా నేను పోయి కొట్లాడి డబ్బులు తీసుకురావడానికి డెవలప్ చేస్తాం. ఆమన్గల్ని కూడా వదిలిపెట్టాం, ఆమన్గల్ని కూడా డెవలప్ చేస్తాం. నా ధ్యేయం ఇక్కడ ప్రతి దగ్గర మినిమం నేను ఆ రోజు చెప్పిన ఎన్నో స్కీమ్స్ వస్తున్నాయని చెప్పిన ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ నుంచి నా సొంతంగా కూడా నేను చెప్పినటువంటిది. ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, అట్లాగనే ఈ యూజీడీ ఎవరిని గెలిపించకపోయినా నాకు ఓట్లు వేసారు కాబట్టి నేను అంతటా తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను చెప్పిన మాటకు నా చేతనైనంత వరకు, సాధ్యమైనంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ కోసం పనిచేయాల్సిన బాధ్యత నాకు ఉంది, నేను చేస్తాను. ఏమంటారు, ఫాల్స్ ప్రామిసెస్ నాకు చేయడానికి ఇష్టం ఉండదు. చేయలేనిది నేను చేస్తానని చెప్పాను. చేస్తున్నటువంటి వాటిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడము, మంత్రుల దృష్టికి తీసుకెళ్లడము చేయగలిగేటి మాత్రమే. సేవకులను కానీ నాకెవరో అడ్డం వచ్చింది కదా అని చెప్పేసి నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, ఇక్కడ ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు ఒక కౌన్సిలర్గా. అదేవిధంగా మీరందరూ కలిసేసి మళ్ళీ చైర్మన్, వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. పెద్ద కారణం ఉంది. ఏ కారణం అంటే, ముఖ్యమంత్రి గారు చెప్పేది పెద్ద కారణం అయితే, చిన్నది నా స్థాయిలో ఒకటి ఏముంది అంటే, నేను హైదరాబాద్లో ఉంటాను, సెక్రటరియట్ పోతాం, లేకపోతే ఇటు వస్తాం, ఎక్కడ పని ఉంటే అక్కడ తిరుగుతాం. కానీ కల్వకుర్తిలోనే ఉండి అందరికీ అందుబాటులో ఉండి 24 గంటలు మేము చెప్తా ఉంటున్నాం, 24 గంటలు నేను పని చేస్తానని. నేను హైదరాబాద్లో కూర్చుంటాను, 24 గంటలు పని ఎక్కడ చేస్తాను? నాకు చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ లోకల్గా ఉండేటువంటి వ్యక్తి. నేను ఆయన అడిగిన, ఎప్పుడైతే కౌన్సిలర్ నిలబడతాడో ఒక 6 నెలల కిందనే నేను అడిగిన, నువ్వు ఇక్కడ ఉంటావా హైదరాబాద్లో ఉంటావా అంటే, సార్ మీకు చూస్తూనే ఉన్నారు కదా అని చెప్పిండు.
హైదరాబాద్లో కాకుండా ఇక్కడనే ఉండి ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని మనం ఎన్నుకోవాలనే ఉద్దేశంతో నేను వాస్తవమే చాలా మంది నన్ను ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చాలామంది అన్నారు. కానీ ఇక్కడ రాత్రిపూట పని వస్తుంది, ఏ బాధ వస్తుందో ఏంటో తెలియదు. కానీ ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తినే మనం ఇక్కడ చేయాలి, దూరంగా ఎక్కడ ఉండేట్లుగా చేయొద్దని. అందులో ఇంకా చాలామంది ఉంది కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చినాం. చాలామంది చెప్పినారు వైస్ చైర్మన్ చేసేటప్పుడు కూడా నేను బాధ్యతతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలామందికి నేను కూడా చెప్పినట్టులో అందరు మైనార్టీస్ కూడా పూర్తి స్థాయిలో ఓట్లు వేసారు కాబట్టి ఈరోజు మరి అందరు కూడా 14 మంది కానీ 13 మంది కానీ గెలిచారు. మరి నేను కృతజ్ఞతగా ఉండాలి. బీజేపీ నుంచి గెలిచినాం, అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొస్తామని చాలా సంతోషపడతాను నేను. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా వెళ్ళేసేసి అక్కడ మోడీ గారిని కలిసి అయినా కూడా, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి, అడగలేదు తప్పులేదు, అడగాలి, అడగడానికి చాలాసార్లు వెళ్ళిండ్రు. కానీ రూపాయి విధించట్లేదు ఆ మోడీ సార్. మా సార్ మీకు చెప్పులు అడిగిపోతా ఉన్నాయి కానీ ఒక్క రూపాయి ఇస్తలేడు. మీరు అందరు కలిసి ధ్వజం ఎత్తండి. మీరు ఇంకొక పెద్ద సార్ మధ్యన కూడా చెప్పినాం, ఆ సార్లు అందరు కలిసి నన్ను రమ్మని నేను వస్తా, ఈ వేదిక ద్వారా నేను వస్తా, ఇక్కడ నుంచి లేచి పోదామంటే నేను మోడీ గారి దగ్గర తీసుకుపోయినా వస్తా. మా పార్టీలో చెప్పినా కూడా సార్ నేను ఫండ్స్ ఇస్తానంటున్నాను, వస్తున్నా. ఫండ్స్ ఇవ్వకపోతే ఏముంది మేము పార్టీ మాత్రమే ఫండ్స్ ఇస్తానంటున్నావు. డెవలప్ ముఖ్యమంత్రి గారు ఊరికైనా అందరు వేస్తేనే అయ్యిండ్రు, పని చేస్తూ ఉన్నాడు, ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, రాజ్యసభలు ఉన్నాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేసి ఈ ప్రాంతానికి ప్రాజెక్ట్స్ మరి డబ్బులు తీసుకురండి, తీసుకొస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు కూడా ఉండాలని చెప్పేసి అనుకున్నారో ఏంటో తెలియదు, మా పొరపాటు ఏంటో తెలియదు. మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, మీ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఈ రాష్ట్రానికి ఫండ్స్ తీసుకురావాలి. మేము అడిగినాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, ఆ టైంలో ఆయన కూడా పోరాటం చేస్తూ ఉండే, కానీ ఆయన కనుకరించలేదు. ఎక్కడ కూడా అనుకుంటామంటే కూడా ఒక్క రూపాయి విధించలేదు ఆ రోజు. ఈ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఎన్నిసార్లు పిలిచినా కూడా ఏ ప్రాజెక్టు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి సోర్సెస్ అన్ని కూడా సమకూర్చుకొని వారు ముందుకెళ్ళేసి డెవలప్ చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. నేను నా రిక్వెస్ట్, నా డిమాండ్ ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యేగా అయ్యిండు. మరి అలాంటి వ్యక్తి మరి ఇక్కడ ప్రాజెక్ట్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, డబ్బులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీకు కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో వీరికి అవకాశం వచ్చింది. మీరు కూడా ఉన్నారు, డబ్బులు వచ్చే విధంగా పనిచేయండి. ఇప్పుడు రాజకీయం చేయం. ఈ కలవకొట్టి పట్టణ డెవలప్మెంట్ కోసానికి ఇక్కడ ఉన్నట్టు ఆగడే ఏంటది వెళ్ళి ఎవరికి నేను మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, మంత్రులు, తర్వాత ఎంపీ, ఇక్కడ ఎమ్మెల్యే అందరూ వరుస పెట్టి ఉన్న ప్రాంతంలో గెలిచిండ్రు. అక్కడ మరి ఏ విధంగా డెవలప్ చేస్తారు? పార్టీ మీద అభిమానంతో ఒక ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క వార్డుకు మరి చాలామంది ఉన్న పేర్లు చెప్తే పేరున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు నాకు కానీ ఎంపీ గారికి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మద్దతు పలికినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలాగో ఆనందంగా కూడా మాట్లాడుతాను. అవకాశం పేరున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, సేవ చేయాలన్న గుణం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ అది ప్రజలు ఆదరించాల్సి ఉంటారు. దాన్ని మేము శిరసా వహిస్తాం. దాంట్లో ఎక్కడ కూడా భేదాభిప్రాయం నాకైతే లేదు, నేను గౌరవిస్తాను. ఈయనతోటి ఫ్రెండ్షిప్ చెప్పాను. ఇక్కడ పార్టీలకు కొన్ని ప్లేస్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది, లేకపోతే ఇంకేదేదో అని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో అంతా వస్తుంది. నిజంగా కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నాకు ఇరిటేషన్ ఉంది. నా ముఖంలో చూస్తే మీకు కూడా తెలుస్తుంది. అంటే నాకు ఏం తెలుస్తుంది, ఒక వ్యక్తి యొక్క నేను క్లారిటీ ఇస్తా ఉన్నా. 15 ఉంటే ఒకటే గెలిచిండ్రు, ఒకరికి 6 ఇచ్చిండ్రు, ఒకరికి ఒక పార్టీకి 8 ఇచ్చిండ్రు. నేను 8 ఇచ్చినాయనేమి మీరు ఫామ్ చేసుకోవద్దని లేదు, చైర్మన్ చేసుకోండి, అన్నీ చేయమని చెప్పిన. అరే నన్నేం చేయమంటారా భయ్? మీకు చేతగాక ఒకరిని వదిలేసి నేను ఎత్తుకొచ్చినా, లేదు దౌర్జన్యం చేసినా, లేదా పోలీసుని ఏమైనా ఉపయోగించినామా? అక్కడ ప్రభుత్వం తరఫుకెళ్ళి ఏమైనా తీసుకొచ్చినామా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నారాయణ రెడ్డి అనేటోడు ఇది అది అని మాట్లాడుతూ ఉన్నారు. చెప్పుకోవడం నాకు సిగ్గుగా ఉంది. మీరు మాట్లాడుతుంటుంటే మీకు అసహనంతో మాట్లాడుతుంటా. అరే నీ మనిషిని నువ్వు కాపాడుకో, నీ మనిషి నీకు గౌరవం ఇచ్చేటట్టుగా చూసుకో. అరే మా మీద వదిలి పెట్టేసేసి
ఆయన ఆల్రెడీ వచ్చేసి నేను ఓపెన్ చెప్తున్నా, ఈరోజు నేను మాట్లాడాలనుకోలే. నేను వచ్చేటప్పుడు ఒక వీడియో విన్న తర్వాత నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంతోళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతావయ్యా? ఆయన వచ్చిండు, పత్యనాయక్ అనే వ్యక్తి అందులో గెలిచి ఈ పార్టీలోకి వచ్చిండు. నేనేం ఆహ్వానించలే, మా పార్టీ వాళ్ళు ఆహ్వానించలే. మా పార్టీ పెద్ద అయినటువంటి, నాకంటే ప్రోటోకాల్లో పెద్ద, ఎక్స్పీరియన్స్లో పెద్దగా ఎంపీ గారి దగ్గరికి పోయి జాయిన్ అయ్యిండు. వారు మాట్లాడిండు ఫోన్ చేసి, నారాయణ రెడ్డి ఇట్లా పత్యనాయక్ అని బీఆర్ఎస్లో గెలిచిండు, మన దగ్గరికి వచ్చిండు, మీరేమంటారు అన్నాడు. సార్ మీరేమంటే మీరు ఏం చెప్తే నేను గదే వింటాను సార్ అని చెప్పిన. ఇందులో తప్పేంటిది? ఆయన జైన్ అవుతాను అంటున్నాడు. మీ ఇష్టం సార్ అని చెప్పిన. జైన్ చేసిండ్రు, జైన్ అవుతానన్నప్పుడు మరి నన్నేం చేయమంటారు? ఈ పార్టీ మీద ఆధారంతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మంచి ఆలోచనతోటి ఆయన వస్తే నన్నేం చేయమంటారండి? ఎవరైనా తప్పు ఉంటే మాట్లాడమని చెప్పేసి నేను పబ్లిక్లో మాట్లాడుతున్నా. నువ్వు బీజేపీ తోటి కలిసినావు, నువ్వు బీఆర్ఎస్ నాశనం చేసినావు, నేను ఎందుకు చేస్తాను? నువ్వు చేసుకుంటున్నావు, నేను మాట్లాడతలేనని మళ్ళీ ఉల్టా మాట్లాడుతున్నావు. అందుకని నేను దయచేసి చెప్తా ఉన్నా, ఎలక్షన్ అయిపోయింది, మాకు ఒక్కటే సీట్ వచ్చింది. ఎవరో అయితే నేనేదో చేయాలని ఏం లేదు. ఆయన వచ్చినప్పుడు మనం ఈ పార్టీకి వచ్చినాక నేను సపోర్ట్ చేయకుండా ఈ పార్టీలో కౌన్సిలర్ అని చెప్పేసి చెప్పుకుంటుంటే, నేను సపోర్ట్ చేయకుండా నేను పారిపోయి ఇంకెక్కడ మా ఇంటికాడ కూర్చున్నా మాట్లాడుతున్నా. కాంగ్రెస్ తరఫుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళు ఎమ్మెల్యే చూడవా అసలు ఇందులోకి వచ్చి నువ్వు పెట్టుకోక, నీవు చేతగాక నా మీద ఏడుస్తారేందండి? నేను ఎవరి జోలికి రానని, నేను మాట్లాడనని, నారాయణ రెడ్డికి మాట్లాడరాదని, నారాయణ రెడ్డికి వాయిస్ లేదని, నేను వాయిస్ చేస్తే నువ్వేంటో కొట్టుకుపోతావు. నేను తప్పు చేయలేదు, నేను గౌరవించిన, మిమ్మల్ని గౌరవించిన, ఇప్పుడు కూడా గౌరవిస్తాను. ఎలక్షన్ అప్పుడు అరే మా తోటి కాలేదు, నేను ఒప్పుకుంటున్నా, మిమ్మల్ని ఎందుకు నమ్మిందో తెలియదు, నువ్వు ఏడికెళ్ళి డబ్బులు తీసుకొచ్చి పెడతావో నాకు తెలియదు, అయినా కూడా పెట్టుంది. నేను నాకు చేయం, నాకు లేదు ఒకే వ్యక్తి గెలిచినా, మళ్ళీ చెప్తున్నా, ఒక్క ఓటు వచ్చినా లేదు ఒకే వ్యక్తి గెలిచినా కూడా ఆమన్గల్లును కూడా నేను డెవలప్ చేస్తా, కల్వకుర్తిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి డెవలప్ చేస్తాము. మా దేవే అది, మా పనే అది, అందుకే కదా ఓట్లు వేసిర్రు. మరి వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలియలేదు. ఇప్పుడు ఒక మా మిత్రుడు చెప్పిన కిరాయిలు పెట్టుకొని నేను ఆడికి వస్తా, వాళ్ళకి ఇచ్చిండ్రు, నేనెందుకు వదిలిపెట్టాలి? మళ్ళీ ఎలక్షన్ వస్తే కొట్లాడతాం. ఏం చేయాలనుకుంటే వాళ్ళు అదే చేస్తారు. అక్కడక్కడ పొరపాట్లు జరిగినా కూడా మేము కూడా కొన్ని రికమెండేషన్స్ కావచ్చు, మొహమాటం కావచ్చు, నాకు పూర్తి స్థాయిలో ఎలక్షన్ మీద ఎక్స్పీరియన్స్ లేకపోవడం కావచ్చు, వీటి ద్వారా కొన్ని పోగొట్టుకున్నాం. ఎందుకంటే ఇక్కడ కల్వకుర్తి ప్రజలు చాలా మంచిగా ఆదరించారు. నేను మళ్ళొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ భగవంతుడు మీకు మంచిగా